వ్యవసాయంలో రైతులకు ఇప్పుడు ప్రధానమైన సమస్య నీరు. కేవలం వ్యవసాయానికనే కాదు, తాగునీరు కూడా లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనకు తెలుసు, పంటలు పండించడానికి స్థలం ఉన్నా సాగుకు నీరు లేక పంటల సాగు ఆపేయాల్సిన పరిస్థితి కొన్ని కొన్ని ప్రాంతాల్లో వస్తోంది. మరి ఇలాంటి సమస్యలు అధిగమించడానికి నీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పొదుపు చేసుకున్న నీటిని అసలు ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాలపై ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు హరిబాబు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో మీకు వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్పై వస్తున్న ఫోన్ నెంబర్లు చూసి డైరెక్ట్గా ఫోన్ చేసి ప్రకృతి వ్యవసాయం ఆచరిస్తున్న దాంట్లో సత్ఫలితాలు సాధిస్తున్నటువంటి హరిబాబు గారు ఉన్నారు. ఆయన నుంచి మీరంతా కూడా సమాధానాలు రాబట్టుకోవచ్చు, మీ సందేహాలన్నీ కూడా తీర్చుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికి హరిబాబు గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. హరిబాబు గారు, నీరు అసలు ఎంత ప్రధానం అయిపోయిందంటే జనరల్గా చాలా స్కేర్సిటీ ఎక్కువైపోయింది. చాలా ముఖ్యం, జీవాధారం అందరికీ తెలుసు. అయితే పంటల విషయానికి వచ్చేసరికి అంటే తక్కువ విస్తీర్ణంలో తక్కువ నీటి వినియోగంతో మంచి పంటలు ఎలా పండించాలి అనే దిశగానే ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచ దేశాలు కానీ ఇజ్రాయెల్ లాంటి దేశాలు కానీ మీకు తెలుసు, మీరు చాలా సీనియర్, మరి వీళ్ళందరూ ప్రయత్నిస్తూ ఉన్నారు. అసలు ఈ నీటి లభ్యతకు సంబంధించి కానీ తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించడానికి సంబంధించి కానీ ఎలా చేస్తే బెటర్ అంటారు? మన భారతదేశంలో దరిదాపు నదులు ఉన్నాయి, అనేక నార్త్ నుంచి సౌత్ దాకా ఎన్నో, గంగా, బ్రహ్మపుత్ర, సింధు నదుల దగ్గర నుంచి ఎన్నెన్నో నదులు ఉన్నాయి. అలాంటి నదులు కాక సౌత్లోకి వచ్చే కృష్ణ, గోదావరి, పెన్నా, తుంగభద్ర లాంటి నదులు ఉంటాయి. వీటన్నిటిలో దరిదాపు 70,000 టీఎంసీల నీళ్ళు వాటర్ ఉన్నాయండి. ఎన్నెన్నో డ్యాములు కట్టుకున్నాం, కాలువలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ నీళ్లు మనం ఎంత వృధా చేస్తామంటే వీటన్నిటితో 40 కోట్ల ఎకరాల్లో కనీసం 10 కోట్ల ఎకరాలు కూడా మనం సాగు తెచ్చుకోలేకపోయాం. అంతా నీరంతా ఎక్కువ దుర్వినియోగం అవటమే కానీ సద్వినియోగం ఎక్కడా లేదు. కాబట్టి ఆ నీటిని ఇప్పుడు పొదుపుగా వాడుకోవాలా, ఉన్నాయని చెప్పి దుబారాగా చేయకూడదు. ఇప్పుడు మనం ఇంత విచ్చలవిడిగా వాడతాం. ఇదే నీటిని ఇజ్రాయెల్ వాళ్ళు అయితే కనీసం వాళ్ళకు ఒక టీఎంసీ ఆఫ్ వాటర్ ఉండదు. వాళ్ళకి అసలు ఒక 100 ఎంఎం వాటర్ కూడా రెయిన్ఫాల్ కూడా ఉండదు. మనకు 1000 అబౌవ్ రెయిన్ఫాల్ ఉంటుంది, వాళ్ళకి 70-80 ఎంఎంఏ ఉంటుంది. అసలు ఎడారి ప్రాంతం. అలాంటిది వాళ్ళు ప్రతి చుక్క వడిసి పట్టుకుంటారు. పక్కన ఉన్న మధ్యధరా సముద్రం నుంచి ఉప్పు నీళ్ళు తీసుకొచ్చి డిసాలినేషన్ ప్లాంట్ ద్వారా నీళ్లు చక్కగా మంచినీళ్ళు తయారు చేసుకుని ఆ 70-80 లక్షల మంది ప్రజలు ఉపయోగించుకున్న తర్వాత వ్యర్థ నీళ్లను మళ్ళా శుద్ధి చేసి దాంతో పంటలు పండిస్తారు వాళ్ళు. చాలా మార్గదర్శకులుగా నిలిచారు వీళ్ళు. చాలా గొప్ప విషయం అండి ఇది. అలాగా మనం ఏంటంటే నీరును వృధా చేయకూడదు. అది భవిష్యత్ అవసరాలకు మనం అందించాలా, మనం ఉపయోగించుకోవాలా, భవిష్యత్ అవసరాలకి వాళ్ళకి తరాల వరకు అందించాలి. మనం ఇచ్చినప్పుడే వాళ్ళు ఇది చేసుకుంటారు. ఇప్పుడు ప్రతిదీ మనం దుర్వినియోగం చేయటం అనమాట. నీళ్ళు తక్కువ ఏ విధంగా చేసుకోవాలి అంటే, తక్కువగా ఉపయోగించుకుని పంటలు పండించాలంటే, ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతం ఉంది, తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రాలో అయితే కొంచెం మెట్ ఏరియాలు ఇవి ఉన్నాయి, అప్లాండ్. ఈ ల్యాండ్స్లో ఏంటంటే వాటర్ తక్కువ ఉంటుంది. ఈ ఏడంటే కొద్దిగా వానలు బాగానే పడ్డాయి, ఒక 1000 ఎంఎం 900 ఎంఎం పడింది బాగానే. కానీ గత 2-3 సంవత్సరాలు ఇంత వానలు లేవు, డ్రౌట్ ఏరియా ఉంది. కాబట్టి అట్లాంటి టైంలో ఏంటంటే మనం నేల మీద ప్రతి చుక్కని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎట్లాగంటే ఇప్పుడు మన ఈ తెలంగాణ ఏరియాలో చూడండి, మనకి 20-25 ఎకరాల బీళ్ళు అట్లా నీళ్లు పారుతూ ఉంటుంది. వాన పడంగానే దరిదాపు ఇది భూమి అనుకుందాం, ఈ వాన ఇట్లా పడిన నీళ్ళు ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకూడదు. అలా కాకుండా ఇట్లా కాంటూన్స్గా తవ్వుకుంటే, కాలువలు చుట్టూత కందకాలు తవ్వుకుంటే పడ్డ నీళ్లు పడ్డట్టు ఏమవుతాయంటే పర్కులేషన్ అవుతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, భూమిలోకి ఇంకుతూ ఉంటుంది. ఇంకుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గ్రౌండ్ వాటర్ పెరిగింది. 1960ల ముందు, హరిత విప్లవం ముందు 15-20-25 అడుగుల్లో నీరు దొరికేది, ఇప్పుడు దొరకటలేదు. 2000 సంవత్సరంకి వచ్చేతలకి కనీసం 400-500 అడుగులకి వెళ్ళింది. ఇప్పుడు 2015-18కి వచ్చేతలకి నియర్లీ 1000 అడుగులు, 1200 అడుగులు, 1500 అడుగులకి వెళ్తే కానీ వాటర్ దొరకని పరిస్థితి చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నామంటే ఇదంతా మన స్వయంకృత అపరాధం అనమాట. ఈ రసాయనిక హరిత విప్లవం వీటన్నిటితో వచ్చిన ప్రభావాలతో ఏమైందంటే నేల గట్టిపడిపోయి ఆ పడ్డ వర్షపు నీరు పారుదలైపోతుంది, వెళ్ళిపోయి మానేసిందండి. భూమి పీల్చుకునే శక్తి పోయింది. మనం ట్రాక్టరైజేషన్ చేసాం, ట్రాక్టర్లు ఎక్కువ తిరగటం, జేసీబీలు తిరగటం, వీటన్నిటితో భూముల్లో తిరగటం వలన ఏమవుతుంటే నేల గట్టిపడిపోయింది. ఈ గట్టిపడిపోవడంతో ఏంటంటే నీరు పీల్చుకునే శక్తి భూమికి కోల్పోయింది. 2, రసాయనిక
వ్యవసాయంతో ఆ రసాయనాలు వాడినందువల్ల భూమి అంతా మైక్రో ఆర్గానిజమ్స్ ఇట్లాంటి సిస్టమ్ ఎర్త్ వామ్ సిస్టమ్ ఇదంతా దెబ్బతినిపోయింది. దెబ్బతినడంతో ఆ నీరు పీల్చుకునే గుణం భూమి కోల్పోయింది, సహజత్వం కోల్పోయింది. ఆ సహజత్వం కోల్పోయే తలకి ఏమైందంటే ఈ నీళ్లు పడ్డట్టు వరదల్లాగా కాలువల్లాగా, ఎందుకు ఇక్కడ మన సిటీలో కూడా మొన్న చిన్న వానకే మనుషులు కొట్టిపోయేంత ఇదైంది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పీల్చుకోవట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే నీరు ఏ విధంగా లోపలికి భూమిలోకి పంపించాలనే దాంట్లో మొదటి పార్ట్ ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేస్తే అద్భుతంగా నేల నీరు పీల్చుకుంటుంది. తప్పకుండా సార్. మనకి ఫస్ట్ కాలర్ కొల్హాపూర్ నుంచి సిద్ధన్న. హలో సిద్ధన్న గారు, నమస్తే, అడగండి. సార్, ఇప్పుడు మామూలుగా మనము పొలాల్లో ట్రెంచులు తీసి వాటర్ ను మనం సేవ్ చేయొచ్చు అంటారు కదా. అవునండి. అలాంటప్పుడు మనం ఒక వెడల్పు 3 అడుగుల వెడల్పు, తర్వాత 20 లేక 30 మీటర్ల పొడవులో మనము పొలంలో గుంత తీసి ట్రెంచులు ఏర్పాటు చేస్తాము. కానీ మెరక పొలంలో అయితే అది మనకు ఎక్కువ 10 రోజుల కంటే ఎక్కువ ఉండదు. మరి అలాంటప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుందండి? మీరు చెప్తున్నాను వినండి. మీరు కందకాలు తవ్వండి ఒకటి. దానికి మళ్ళీ మీరు ఏం చేయాలంటే ప్రతి వాళ్ళు మీకు ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, లేదా ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, వాళ్ళకు అడ్డంగా ఏం చేయాలంటే మీరు కాంటూన్స్ తవ్వుకోవాలా. కందకాలే కాదు, అక్కడక్కడ మీరు 50 అడుగులు 60 అడుగులకి అడ్డ కాంటూన్స్ తవ్వితే ఏమైందంటే నీరు ఎక్కడిదక్కడే ఇంటిపోతూ ఉంటుంది. మీరు చెప్పారు బాగానే ఉంది, ఏది నా దాంట్లో కందకం తవ్వితే నీళ్లు ఉండవా అని. కాదండి, మీ దాంట్లో వచ్చిన నీళ్ళన్నీ కింద మీ ప్రతి వాళ్ళు ఏం చేయాలంటే 5 ఎకరాలు ఉంటే ఒక 15% అన్న కింద ట్యాంక్ కట్టుకోవాలండి. ఫామ్ పాండ్స్ అంటారు కదా, ఆ విధంగా చెరువు తవ్వుకోవాలా. నీటి కుంటలు అంటారు. ఆ నీటి కుంటలు తవ్వుకుంటే ఏమిటంటే ఆ నీరంతా తీసుకెళ్ళి దాంట్లో పెట్టుకోవాలా. మనం ఏంటంటే ప్రతి ఇంచి మనం వాడుకుంటానికి ప్రయత్నం చేస్తాం. అట్లా కాకుండా ఒక 10% అన్న మినిమం ఒక ఫామ్ పాండ్ కోసం అట్టు పెట్టుకుని మన భూమిలో పడ్డ నీళ్ళన్నీ తీసుకొచ్చి ఆ ఫామ్ పాండ్కు ఆ కందకాల నుంచి అవన్నీ డైవర్ట్ చేసుకుని దాంట్లో పెట్టుకుంటే సహజంగా మన వాటర్ అంతా ఏమవుతుందంటే గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది, పర్కులేట్ అవుతూ ఉంటుంది. మన పైన మెరక ఉన్నారు కదా, మీరు మెరక అన్నారు, మీరు ఇంకా మీ పైన మెరక భూముల వాళ్ళు నిలవగట్టే నీళ్ళు మీకు వస్తుంది. అట్లా సహజంగా గ్రౌండ్ వాటర్ అంతా పెరిగింది కాబట్టి అట్లా నా దగ్గర ఇంకిపోతున్నాయి అనే మాట మీరు అనుకోవక్కర్లేదు. మీరు ఆ పామ్ పాండ్ కన్నా తవ్వుకోగలిగితే ఆ కల్చరు మీరు గ్యారంటీగా నీళ్లు నిలబడతాయి. ఎందుకంటే కొంచెం నల్ల నెలలు అయితే ఇంకా ఎక్కువ బాగా నిలబడతాయి, ఎర్ర నెలలో కన్నా కూడా. మీరు అందరూ కనుక చేస్తుంటే ఇదే విధంగా గ్రౌండ్ వాటర్ పెరిగిద్దండి. మీరు చేయండి సిద్ధన్న గారు. ఓకే, హరిబాబు గారు, నీటి నిల్వలను ఎలా కాపాడుకోవాలి మనం, అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు? నీరు కాపాడుకోవాలంటే ఏమన్నా మళ్ళీ ఇంకొకసారి అంటే నీటి నిల్వలు అనేవి ఉంటాయి సాధారణంగా ప్రకృతి సిద్ధంగా మీరు చెప్పినట్టుగా. మరి ఇటువంటి నీటి నిల్వలను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఎప్పటి నుంచో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మీరు ప్రత్యేకించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు? నీటి నిల్వలు కాపాడుకోవాలంటే ఒకటే మార్గం అండి, మనం అసలు ఈ రసాయనిక వ్యవసాయం వదిలేయాలండి. వదిలేస్తే ఏమవుతుందంటే భూమి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వీటన్నిటితో నేల గుల్లబారిపోద్దని ఇందాక చెప్పాను నేను. అంతేకాదండి, ఎర్త్వామ్స్ ఉంటాయి, వానపాములు అంటారు. వానపాములు రైతుకి ఎంత మిత్రుడో భూమికి అంత చాలా మిత్రుడు అనమాట. అది చేసే సహాయం రైతుకు కానీ, భూమికి కానీ, ప్రకృతికి కానీ ఇంకా వేరే చాలా తక్కువ చేస్తుంది. చెట్టు ఎంత చేస్తుందో వానపాము అంత చేస్తుంది. ఆ వానపాము అనేది ఏం చేస్తుందంటే భూమిని అడ్డంగా నిలువుగా డబ్ల్యూ ఆకారంలో హోల్స్ వేసుకుంటూ పైనుంచి కింది దాకా మొత్తం కొన్ని రోజు కనీసం 6 సార్లు 7 సార్లు పైనుంచి కిందికి 20 అడుగులు 30 అడుగుల వరకు వెళ్తూ ఉంటుంది. వెళ్ళిన రూట్లో మళ్ళీ రాళ్ళ పైకి రాదు, మళ్ళీ కొత్త రూట్ తీసుకుంటుంది, మళ్ళీ కొత్త రూట్ డబ్ల్యూ ఆకారంలో ఇట్లా తిరుగుతూ ఉంటాయి వానపాములు. దాంతో ఏమవుతుందంటే ఇంకొకటి వానపాము గొప్ప గుణం ఏంటంటే వానపాము వెళ్ళిన మార్గంలో దాని శరీరం నుంచి ఒక రకమైన ఒక శిలీంధ్రాలు వెళ్తూ ఉంటుంది బయటికి, ఒక ఆమ్లాల్లాగా. దాంతో ఏమైందంటే సిమెంట్ గోడ కట్టినట్టు చుట్టూతో గోడ కట్టేస్తుంది, ఆ హోల్స్ పూడిపోవు. అంటే నీళ్ల కాలువలాగా సొరంగాల్లాగా ఉంటాయి. అందుకని మనం రసాయనిక వ్యవసాయం వదిలేసి ప్రకృతి వ్యవసాయంలోకి వస్తే ఇవన్నీ డెవలప్ అయినాయి అనుకోండి వార్తపావంలో. ఇట్లాంటి హోల్స్ వీటన్నిటి వల్ల అనేది నేల గుల్లబారిపోద్ది. మీరు నీరు పడ్డట్టు ఏమవుతుందంటే నీళ్ళ మీద పారకుండా ఆ ఎత్వం పెట్టిన హోల్స్లోంచి వాటిలోంచి మీరు చూడండి, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఇదే విధంగా భూమి ఉంటే నీళ్లు వాన పడ్డప్పుడు బుడగలు వస్తూ ఉంటాయండి. ఎందుకు వస్తాయి అంటే ఇదే కారణం అనమాట. ఆ నీళ్లు దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది మ్యాక్సిమం. ఇదంతా ఓవర్ అయ్యి ఫుల్ అయిపోయిన తర్వాతే బయటికి వెళ్ళగలుగుతుంది. కాబట్టి మనం అట్లా ప్రిజర్వ్ చేసుకోవాలా. 2 ట్యాంకుల్లో కూడా ఫామ్ పాండ్ అన్నాను, అది యూజ్ చేసుకోవాలా. మూడోది ఇంకొకటి బోర్ ఉందనుకోండి. ఇప్పుడు నా ప్రక్క రైతు
10 ఎకరాల వ్యవసాయంలో ఒక అరెకరమే బోరుతో చేస్తాడు, వరేస్తాడు. ఒక బోరు మీద అరెకరం 10 ఎకరం వరేయగలుగుతాడు. నేనేం చేశాను, ఆ ఒక్క బోరు నీళ్లతోనే 10 ఎకరాల హార్టికల్చర్ 10,000 చెట్లు పెంచుతున్నా. కొంచెం డిప్ ఇరిగేషన్ మీద ఒక్క చుక్క వేస్ట్ కాకుండా చెట్టుకు తీసుకెళ్ళి హార్టికల్చర్కి కేటాయించారు. ఎక్కువ 99గా 10% నేను దానికే కేటాయించాను. ఎందుకంటే వరికి నీరు ఎక్కువ అడిగిద్ది. వరి ఎందుకు వల్ల నీరు అడిగిద్ది అంటే వరి వేయొద్దని నేను చెప్పాను. ఎగ్జాక్ట్లీ, నేను కూడా ఆ విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే తక్కువ నీటిని తీసుకుని ఎక్కువ బాగా మంచి దిగుబడి ఇచ్చే పంటలు కూడా పండించే ఛాన్స్ ఉంటుంది. వరి ఎందుకు ఎక్కువ యూజ్ చేద్దంటే వరి ఎక్కడ యూజ్ చేయాలంటే డ్యాముల కింద సఫిషియెంట్ వాటర్ ఉంటుంది. ఆ 2 కాలువలు, చెరువులు, పెద్ద పెద్ద చెరువుల కింద చేస్తే ఇప్పుడు కాళేశ్వరం ఉంది, సాగర్ ఉంది, శ్రీశైలం అట్లాంటి డ్యాముల కింద చేయొచ్చు. కానీ ఇట్లాంటి ఈ డ్రిప్ ఇరిగేషన్ బోర్ల కింద చేసే వ్యవసాయంలో ఒక అరెకరం చేసే వరితో 10 ఎకరాల హార్టికల్చర్ చేసు. అదిగాక ఒక కేజీ వడ్లు పండియాలంటే 5 నుంచి 6 వేల లీటర్ల నీళ్లు ఖర్చు అవుతాయి. డబ్బులే కాదండి, ఒక కేజీ వడ్లుకి 23-24 రూపాయలు ఖర్చే కాదు, 5-6 వేల లీటర్ల నీళ్లు ఖర్చు పెడితే కానీ ఒక కేజీ వడ్లు పండవు. అంటే నీరు ఎంత వృధా అవుతుందో అర్థం చేసుకోండి. దాంతో ఏంటంటే మీరు హార్టికల్చర్కి డైవర్ట్ అయితే ఈ వరి 4 నెలల పంటేనండి, 4 నెలలు అయిపోతుంది, తర్వాత రైతుకు పని ఉండదు. అదే మీరు హార్టికల్చర్కి వెళ్తే నీరంతా ఉంటుంది, సంవత్సరం పొడుగుతో పని ఉంటుంది. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ అట్లా అనమాట. గద్వాల నుంచి మనకు చిన్నారెడ్డి గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే సార్. చిన్నారెడ్డి గారు అడగండి. సార్ ఇప్పుడు మాది కొంచెము ఇది ఎర్రచందనము శ్రీగంధం వేయడానికి నిర్ణయించుకున్నాము. కొంచెం సాల్ట్ తగులుతుంది, వాటరు మాకి బాగుంటుందా సార్, వేసుకుంటే వస్తుందా అది? చిన్నారెడ్డి గారు, మీరు రైతు అత్యాశగా పోయి మొత్తం పొలం మొత్తం మీరు చందనం వేయొద్దండి. మీరు హార్టికల్చర్ క్రాప్లు వేయండి. మీకున్న చిన్న బోరు నీళ్ళతో మీరు ఏం చేస్తారంటే కొంచెం ముందు సాయిల్ టెస్ట్ చేయించండి, నీళ్లు టెస్ట్ చేయించండి. మీరు ఆ టెస్ట్ రిపోర్ట్లు తీసుకున్న తర్వాత సాల్ట్ వాటర్ అంటున్నారు ఆయన. ఆ సాల్ట్ వాటర్ అయితే మీరు చూస్ చేయాల్సిందేనండి, ఎందుకంటే సాల్ట్ వాటర్లు అంత ఇదిగా రావు. అదిగాక మీరు కొంచెం వాటర్ మంచి వాటరే ఉండాలండి, ఉంటేనే మీకు ఇది అవుతుంది. కానీ సాల్ట్ వాటర్లో అంత ఇది ఉండదు అనమాట, ఉప్పు ఇది అవుతుంది. ఆల్రెడీ మీరు కెమికల్స్ ఎక్కువ యూజ్ చేయటం మూలాన మీరు ఇప్పుడు ఆల్రెడీ నేలే పాడైపోయింది. కాబట్టి మీరు ఏంటంటే మంచినీళ్ళు అయితే మీకు ఆ హార్టికల్చర్ వేసుకుని ఆ హార్టికల్చర్ తోటల మధ్య మీరు ఈ చందనాలు పెట్టుకోండి. జనరల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కొంచెం కూడా డివేట్ అయ్యి అంతర పంటలాగా వేయాల్సిందే. కానీ మీరు మెయిన్ క్రాప్కి వేస్తుందంటే 20-25 సంవత్సరాల తర్వాత వస్తాయి ఆ క్రాప్లు. ఏది దీర్ఘకాలమైన చందనాలు 25-30 ఏళ్ళు పడుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే హార్టికల్చర్ డెవలప్ చేసుకుని ఆ తరువాత మీరు వాటి మధ్యలో పెట్టుకోండి. ఇంకా వాటి మధ్యలో మీరు కూరగాయలు వేసుకోవచ్చు, ఆకుకూరలు వేసుకోవచ్చు. అంతేకాని అది చేయొచ్చండి, బోల్డ్ అన్ని అంతర పంటలు వేయచ్చు. బట్ నీరు మాత్రం మీరు ఒకసారి టెస్ట్ చేయించాల్సిందేనండి. సాయిల్ టెస్ట్ చేయించండి, నీళ్లు టెస్ట్ చేయించండి. జహీరాబాద్ ఏరియా నుంచి మల్లేశం. హలో సార్. మల్లేశం అడగండి, డౌట్ ఏంటో. అదే సార్, ఇప్పుడు 5 అంచెల విధానం చెట్లు ఉన్నాయి కదా, చెట్లు పెట్టవచ్చు సార్. మంచి నల్ల రేగాడు ఉంది. చెప్పండి మల్లేశం గారు, నాకు అర్థమైంది మీ ఆలోచన. మీరు జహీరాబాద్ దగ్గర ఏ ఊరు, కానీ జనరల్గా మీ ఏరియాలో అయితే జహీరాబాద్ ఏరియాలో ఎర్ర నేలలే ఉంటాయి, మీది నల్ల నేల అని చెప్తున్నారు. నల్ల నేలలో కూడా చేసుకోవచ్చు. నల్లరేగడే ఉందా? ఏ ఊరు మీది? కాసింపూర్. వెరీ గుడ్. మీరు నల్ల నేలలో కూడా చేసుకోవచ్చు అండి. మీరు హార్టికల్చర్ క్రాప్స్ చేసుకోవచ్చు. చామదుంప పెడుతున్నారా? జామ, మామిడి, నిమ్మ, బత్తాయి పెడదాం అనుకుంటున్నా సార్, 5 లేయర్ మోడల్ గా. చెయ్యండి. కాకపోతే మీకు దగ్గరలో ఎక్కడన్నా అవైలబిలిటీ ఉంటే, తక్కువ ఖరీదులో ఉంటే మీకు ఎర్రమట్టి తెచ్చుకోండి. మీరు నేను అదే పని చేశాను. నాది నల్ల నేలే, బ్లాక్ కాటన్ సాయిల్. నేను 100 రకాల పళ్ళు పండిస్తా. నల్ల నేలలో 100 రకాల పైన పళ్ళు పండిస్తా. 10 ఎకరాల్లోనే 10,000 చెట్లు పెట్టా, కేవలం బ్లాక్ కాటన్ సాయిలే. కాకపోతే నల్ల నేలలో ఏంటంటే జిగురు ఎక్కువ ఉంటుంది, వేరు వ్యవస్థ ఎక్కువ విస్తరించదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే కొద్దిగా మీరు దాంట్లో మీకు దగ్గరలో ఎక్కడైనా అందుబాటులో ఉంటే కొంచెం ఎర్రమట్టి తీసుకోండి. నేను అదేవిధంగా నా దగ్గర 700-800 టిప్పర్లు ఎర్రమట్టి తెచ్చుకుని నా 10 ఎకరాల మీద పరిచేసుకుని ఆ నల్ల నేల ఎర్ర నేల కలిపేసుకుంటాం మూలన ఏమైందంటే ఆ జిగురుతనం పోయింది. నల్ల నేల జిగురుతనం పోయి లూజ్ సాల్ అయిపోయింది. ఆ నేలంతా లూజ్గా అయిపోవటం మూలన చక్కగా ప్రతి మొక్క బ్రతికింది. నేను 50-60 దేశాల నుంచి మొక్కలు తీసుకొచ్చి పెట్టా, అంటే ట్రాపికల్ కంట్రీస్ నుంచి. నీకు కూడా బ్రతుకుతాయి. మీరేం చేయాలంటే కొద్దిగా కనీసం మట్టి ఎక్కువ అందుబాటులో లేకపోతే ఒక 7-8 టిప్పర్లను మీకున్న పొలాన్ని బట్టి కొంత ఒక 5-6 టిప్పర్లు ఎంతో తీసుకుని ఎర్రమట్టి తీసుకుని మీరు మొక్కలకు గుంటలు తీస్తారు కాబట్టి ఆ గుంటన నింపండి. కనీసం
3 అడుగులు బై 3 అడుగులు బై 3 అడుగులు అంటే 3 అడుగులు పొడవు, 3 అడుగులు ఎడల్పు, 3 అడుగులు లోతు గుంటలు తీసుకుని కనీసం ఆ గుంటను నింపండి, పెంట పోగు ఎర్రమట్టితో నింపండి. నింపితే ఏమైందంటే చిన్న మొక్క వ్యవస్థ ఉన్నప్పుడు ఆ రూట్ సిస్టమ్ కొంచెం ఇచ్చుకుంటుంది, బాగా వేరు వెళ్తుంది. ఆ నల్ల నేలలో ఏంటంటే కొద్దిగా వేరు విస్తరణ తగ్గిద్ది, చెట్టు బ్రతకటం కోలుకుంటాం కొద్దిగా కష్టం అవుతుంది. కాబట్టి మీరు అది ఆ విధంగా ఎర్రమట్టి కొద్దిగా గుంటల్లో నింపుకుని పెండ నింపుకుని అవన్నీ చేస్తే చేయొచ్చు. 2 హార్టికల్చర్ క్రాప్లో మీరు అన్నట్టు 5 లేయర్గా మీ ఇష్టం 3 లేయర్లు వేసుకోవచ్చు, 4 లేయర్లు వేసుకోవచ్చు. హార్టికల్చర్ క్రాప్ ఎప్పుడు వదలదు. ఇందాక ఇంతకు ముందు రైతు చెన్నారెడ్డి చెప్పినట్టుగా నువ్వు ఎర్ర చందనాలు వేసుకోవచ్చు, చందనాలు వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా అడవి వుడ్ మహాగని లాంటి, దేవదారు లాంటి, దిరిసెన్ లాంటి ఇలాంటి అటవీ ఉత్పత్తులు టేక్ వుడ్ కానీ, రోజ్ వుడ్ కానీ, తెల్ల మధ్య కానీ, నల్ల మధ్య కానీ ఇట్లాంటివి కూడా మీరు అన్ని రకాలైన చెట్లు మధ్యలో పెట్టుకోవచ్చు. ఫెన్సింగ్ ఉపయోగించుకోవచ్చు. ఈ పళ్ళ చెట్ల మధ్య మీరు కూరగాయలు పెట్టచ్చు. పళ్ళ చెట్లు 4-3 ఏళ్ళ కాపుకి వస్తుంది కాబట్టి మీరు ఇమ్మీడియట్ కాపు, సంవత్సరం లోపల కాపు రావాలంటే బొప్పాయి లాంటివి వేసుకోండి, ఇమ్మీడియట్ కాపు వస్తుంది. అది ఈ బొప్పాయి 2 ఏళ్ల లోపల అయిపోతుంది. ఈ కాపు అయిపోగానే మీరు మళ్ళీ 3.5-4 ఏళ్ళలో వచ్చే సపోటా, మామిడి ఇట్లాంటివన్నీ మీకు అందుతాయి అన్నమాట. కాబట్టి అట్లా మీరు బత్తాయి కూడా అంతే 4 ఏళ్ళకి కానీ రాదు. ఈ లోపల మీరు బొప్పాయి లాంటి, జామ లాంటి మధ్యలో వేసుకుని 4 పళ్ళ చెట్ల మధ్య తీసుకోవాలి. లేకపోతే రైతు జేబులోంచి పెడతాడు. ముఖ్యంగా నేలలో తేమను ఎలా పెంచుకోవాలంటారు ప్రతి రైతు కూడా? అంటే తేమ పెంచుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి, అలాగే ఇందుకోసం రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? తేమ ఎక్కువ అసలు నేను ఒక్క మాట చెప్తానండి, నేల చెట్టు నీరు అడగదండి, తేమే అడిగిద్ది. మన వాళ్ళు ఏంటంటే వరికి మోకాల్లోతు నీళ్లు పెడతారు, అది తప్పు. కలుపు రాకుండా ఉండటం కోసం అది నేర్చుకున్నారు మన రైతులు. కాబట్టి ఎక్కువ నీరు అడగదు, తేమ చాలు. తేమ ఉంటే ఆటోమేటిక్ మొక్క బతికిద్ది, చెట్టు బతికిద్ది. మరి ఎప్పటికీ అంటే ఆల్వేస్ ఆ తేమను అలాగే ఉండాలి అంటే తక్కువ వాటర్తో ఎక్కువ చేయాలి అంటే డ్రిప్ సిస్టమే బెటర్ అండి. ఆ డ్రిప్ మూలాన ఏమవుతుందంటే నీరు వేస్టేజ్ కాదు, మనకు కావాల్సినంత వరకే మనం మాన్యువల్ కానీ మెకనైజ్డ్గా కానీ కావాల్సినంత వరకు ఉపయోగించుకోవచ్చు. ఆ నేల తేమకి వెళ్ళింది అనుకోండి, ఆ తేమ నిలబడాలి అంటే మళ్ళీ మొదటికి వస్తున్నా రసాయనిక వ్యవసాయంలో నిలబడదండి. రసాయనిక వ్యవసాయంలో ఏమవుతుందంటే నీళ్లు నిలబడే శక్తి తగ్గిపోద్ది. అదే మీరు ప్రకృతి వ్యవసాయానికి వెళ్తే ఈ మైక్రో ఆర్గానిజమ్స్, నేలలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్, ఎర్త్ వామ్స్ వీటన్నిటితో ఏమైందంటే ఆ నీరు పట్టుకునే శక్తి పెరిగిద్ది, ఆరుదల కూడా ఉండదన్నమాట. కాబట్టి నీరు ఎక్కువ యూటిలైజ్ అవుతుంది. ఓకే సార్, మనకి మల్లా గౌడ్ వెల్లంపల్లి నుంచి లైన్లో ఉన్నారు. హలో 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 మల్లా గౌడ్ గారు అడగండి, డౌట్ ఏంటో. హలో హలో సార్, చెప్పండి. మాది ఉష్క నేలలు. ఈ మామిడి చెట్లు పెడితే ఏమైతుంది అంటే వర్షాకాలంలో పెరుగుతలేదు, ఎండాకాలంలో పెరుగుతుంది. అంటే నీరు ఎక్కువ నిలబడుతుందా మీ దగ్గర? ఏమన్నా బాగా ఇసుక నేలైనా సరే మీకు వాగొడ్లు అట్లా ఏమన్నా నీరు ఎక్కువ నిలబడుతుందా? కొద్దిగా నిలబడుతుంది. నిలబడనీయకూడదు కదా కొంచెం, ఎందుకంటే కొంచెం వేరు పోయిదు, కొంచెం అది నిలబడనీయకూడదు. మీకు ఉరక కాలం లాంటివి తీసుకుని పక్కకి ఇచ్చుకోవాలి మీరు, తప్పదు. ఇప్పుడు ఇప్పుడు పళ్ళచాట్లకు కూడా ఎక్కువ నీరు నిలబడకూడదు అనమాట. ఇప్పుడు మీరే కాదు, నేను కూడా 2 నెలల నుంచి పడ్డ వానకి నా తోటలో నీళ్లు పోవడానికి నేను మోటార్లు పెట్టుకుని బయటకు తోడుకునే పరిస్థితి అయింది. తెలంగాణలో కూడా దగ్గర రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కూడా వాన ఎక్కువైపోయి నీళ్లు ఎక్కువయి భూమిలోకి వెళ్ళే పరిస్థితి లేక నీళ్లు ఉరక కొడుతుందన్నమాట. కాబట్టి అప్పుడు మనం ఉరక కాలువలు తీసుకోవాల్సింది. అది ఉరక కాలువలు తీసుకుని వానాకాలం కొంచెం ఆ నీళ్లు బయటకు తీసేసుకోవాలి. లేకపోతే మాత్రం ఉరక ఎక్కువ ఉంటే మాత్రం మొక్క ఎదగదు, చాలా జాగ్రత్త చూసుకోవాలి. కాకపోతే మామిడి కొంచెం లేటుగా అందుకుంటుంది, వేరు వేరు పూయటం మొదలుపెట్టింది అనుకోండి, చెట్టు అప్పుడు ఎత్తుకుంటుంది అనమాట. కొద్దిగా మీరు వాటిని పిల్లలు చూసుకున్నట్టే చూసుకోవాలి. హార్టికల్చర్ క్రాప్ మొక్క పెట్టంగానే పైకి రాదండి, చాలా పసిపిల్లలను చూసినట్టు చూసుకుంటాం. ఓకే సార్, తూర్పుగోదావరి జిల్లా నుంచి నాగరాజు. హలో నాగరాజు గారు, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? తూర్పుగోదావరి జిల్లా కదపూడి మండలం శేహాపురం నుంచి. శేహాపురం, చెప్పండి, మాట్లాడండి. వరిసేలోనే మచ్చలు వస్తున్నాయండి. వరిచేలో మచ్చలండి, గోధుమ మచ్చలు మొత్తం చేనంతా ఉన్నాయండి. మచ్చలంటే నాయన నువ్వు నాగరాజు గారు, మీరు కెమికల్ వ్యవసాయం చేస్తున్నావా? రసాయనాలు ఎక్కువ యూరియాలు, డిఏపీలు, పొటాషియాలు వేస్తున్నావా? వేస్తావు నాయన, వేస్తే మరి అయ్యే వస్తాయి బాబు. నేను చెప్తున్నాను కదా నాన్న, రైతు మిత్రమా, నేను ఒకటే చెప్తున్నా నీకు, నువ్వు ఆ రసాయనాల్లోంచి బయటికి రా. 50 ఏళ్ల క్రితం ఈ రసాయనిక ఎరువు ఎవరికీ తెలియదు, ఈ ప్రపంచానికి తెలియదు. ఈ మధ్యలో వచ్చిన నడమత్నపు శ్రీరమ్మ అది వదిలేసే నాయన. నువ్వు ప్రకృతి వ్యవసాయంలో కూడా నువ్వు వరి అద్భుతంగా పండించుకోవచ్చు.
30-40 బస్తాలు పండించవచ్చు. ప్లస్ నీటి పండించిన యాజమాన్యం రైతులు కూడా ఉన్నారు, బాగా చేసుకోవచ్చు. అసలు ప్రకృతి వ్యవసాయంలో కూడా 30-40 బస్తాలు అంటే ఖర్చులు ఏం పెట్టకుండా, ఎలాంటి డిఏపీలు, ఫాస్ఫేట్లు, పొటాషులు, ఈ పనికిమాలిన ఎరువులు వేయకుండా ఈ జీవామృతాలు, ఘనజీవామృతాలు వీటన్నిటితో నేలను బలం చేసుకో. ఆ తర్వాత నీ వరి అద్భుతంగా పండిద్ది. 100-150 ఎకరాలు పండించే రైతులను నేను చూసా. హరిబాబు గారు, మీ మాటకు అడ్డొచ్చాను. అంటే అసలు ఎరువు అనేది లేకుండా పండించగలమా పంటని? ఎందుకు పండి కూడా నేనేను 4 సంవత్సరాలు అయింది నేనేసి ఒక సింగిల్ గ్రామ్ ఎరువు వేయను, ఒక సింగిల్ గ్రామ్ పొటాష్, డిఏపీలు ఏమి వాడను. ముందు నేనేం చేశానంటే నా నేలని 60 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో భూమి ఆ విధంగా తయారు చేసుకున్నా. 60 ఏళ్ల క్రితం హరిత విప్లవానికి ముందు 65 ముందు ఎలాంటి యూరియాలు, డిఏపీలు ఏం లేవండి. ఫ్రిడ్జ్ హ్యాబర్ అనేవాడు కనుక్కున్న దాకా యూరియా అనేది తెలియదు. లైబిగ్ అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు అధిక పోషకాలు ఇస్తే అధిక పంటలు వస్తాయని ఒక కొత్త సిద్ధాంతం తీసుకొచ్చి ఈ దరిద్రం పెట్టాడు మనందరం మీద. కాబట్టి అవి ఏం అక్కర్లేదండి. అంతకుముందు ఏం వేశారు మన రైతులు, మన తాతల ముత్తాతలు? అవును సార్, ఇప్పుడు అంటే నీటి యాజమాన్యం గురించి, తక్కువ నీటితో ఎక్కువ పంటల గురించి మాట్లాడుకునేటువంటి సందర్భంలో ఖచ్చితంగా మనం నీటి వినియోగాన్ని తగ్గించుకుని మంచి బాగా పండేటువంటి పంటలు ఏమేమి ఉన్నాయి అసలు జనరల్గా? అందరికీ వచ్చే డౌట్ ఇది రైతులకి. అందరికంటే ఇప్పుడు మన తెలంగాణ ఏరియా కానీ, అప్లాండ్ కానీ, ఆంధ్ర తెలుగు నేలల్లో కానీ ఈ ఏరియాలో ఏంటంటే హార్టికల్చర్కి అద్భుతంగా ఉంటుందండి. తెలంగాణ మరీ బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే ఇక్కడ వాతావరణం అంత అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు కోస్టల్కి వెళ్ళే తల్లి కొద్దిగా సముద్రపు గాలు, కొంచెం అక్కడ సైక్లోన్స్, తేమ శాతం ఎక్కువతో అక్కడ కన్నా కూడా ఇక్కడ తెలంగాణ కానీ ఈ అప్లాండ్ ఏరియాలో చాలా బాగుంటుంది. తక్కువ నీటితో చక్కగా అద్భుతంగా మనం హార్టికల్చర్ క్రాప్లు, మా సపోటాలు కానీ, మామిళ్ళు కానీ, జామలు కానీ, నేరేళ్లు కానీ ఇట్లాంటి దేశవాళీ వేయచ్చు, ఫారిన్ కూడా వేసుకోవచ్చు అండి. మనం ఏదో ఫారిన్ అంటే మనం ఏదో శత్రువులాగా ఏం భావించక్కర్లా. పోషక విలువలు ఉన్న పంటలు ఏం వేసుకోవచ్చు. లిచ్చి కానీ, తాయి లిచ్చి కానీ అవన్నీ ఇప్పుడే నేను కూడా 5 ఏళ్ళు ఏం చేసి అది 7-8 సంవత్సరాలు కానీ క్రాప్ రాదు. నేను ఇంకా రైతులకు చెప్పటం లేదు. క్రాప్ తీసిన తర్వాత రైతుకు చెబుదామని ఆగాను. అంటే కొన్ని దీర్ఘకాలిక పంటలు కూడా ఉంటాయి, అంటే మామిడి చెట్లు లాంటివి అలాంటివి ఉంటాయండి. మళ్ళా లిచ్చి ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు స్టార్ ఫ్రూట్ ఉంది, 30-40 సంవత్సరాలు కాస్తుంది. 1 ఇయర్ తర్వాత క్రాప్ మొదలవుతుంది, 30-40 ఏళ్ళు కాస్తుంది. అదే నీకు లిచ్చి లాంటిది 6 సంవత్సరాల తర్వాత క్రాప్ మొదలైంది, 50-60 సంవత్సరాలు కాస్తుంది. నైస్ సార్. కొల్లాపూర్ నుంచి విజయ్ కుమార్. హలో సార్. విజయ్ కుమార్ గారు అడగండి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ నమస్కారం సార్. నమస్తే చెప్పండి విజయ్ కుమార్ గారు. సార్ మాకు ఒక 2 అనుమానాలండి. మేము ఎర్రచందనం వేసాం ఒక 300 చెట్లు. చెప్పండి. వాటికి మందులు మరి ఎరువులు ఏం పెట్టాల్సి వస్తుంది? రెండవది, ఈ ఫామ్ ఫండ్ కు మాకు ప్రభుత్వం నుంచి ఏమైనా సబ్సిడీ ఇస్తారా? ఫామ్ ఫండ్ సబ్సిడీ తప్పనిసరిగా ఉంది. మీ దగ్గరలో ఉన్న మీ అగ్రికల్చర్ ఆఫీసర్లు వాళ్ళని కలవండి. మీరు కలిస్తే మీరు ఉంటారు కదా సంబంధిత అధికారులు, వాళ్ళని కలిస్తే డెఫినెట్ మీకు చేస్తారు. 2 ఎర్రచందనం అంటున్నారు, మీరు హార్టికల్చర్ క్రాప్లో వేసారా, సపరేట్గా వేసారా? ఇది మధ్యలో మామిడి తోటలో మధ్యలో. వెరీ గుడ్ మంచి పని. అలాగే చేయాలి. దానికి ఏం చేయాలి? ఎన్ని సంవత్సరాల మొక్క అండి అది? చిన్న మొక్క అండి, ఒక 3 మాసాల్లో ఉంటుంది. 3 సంవత్సరాలు అయితే మీరు దానికి ఏమీ చేయక్కర్లేదండి, సహజంగా పెరిగిద్ది. అడవుల్లో ఏం పెరుగుతున్నాయండి? ఇప్పుడు తిరుపతి కొండల మీద ఎవరు ఎరువు వేస్తున్నారు? వాటికి ఏం అక్కర్లేదు, మీరు సహజంగా పెరిగేది. దానికి యూరియాలు, డిఏపీలు వాటికి అలవాటు చేయొద్దు. అది మధ్యలో వచ్చిన ఇదనమాట. వాటన్నింటిని వదిలేసుకుని మీరు ఏం చేస్తారంటే చక్కగా మీరు సహజంగా పెరిగింది. కాకపోతే అంటే దానికి ప్రూనింగ్ చేసుకోవాలా. ఎప్పుడు ఒక నేలకి ఒక 2 అడుగులు ఎత్తు, 3 అడుగులు ఎత్తు వరకు ఏ కొమ్మ లేకుండా కత్తిరించుకుంటా, ప్రూనింగ్ చేసుకుంటా పైకి తెచ్చుకోండి. ఓకే హరిబాబు గారు, ఇక చివరిగా మనకు సమయం కూడా ఎంతో లేదు. మీరు ఒక ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడిగా వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నటువంటి మీరు ఎటువంటి నీటి యాజమాన్యం చర్యలు ప్రారంభించారు, ఎలా వాటిని సత్ఫలితాల దిశగా వెళ్ళారు మీరు? రైతులందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్తానండి. నేను చేసే వ్యవసాయం గురించి చెప్తా. నేను 5 సంవత్సరాల క్రితం నేను కూడా అందరిలాగా నేను కూడా రసాయనిక వ్యవసాయమే చేశాను. కానీ నాకు తర్వాత తెలిసింది దీంట్లో ఉన్న విష పరిణామాలు ఎన్ని. నేను పాలేకర్ గారి పాఠాలు ఎన్ని నేను వీడియోలను చూసా. డైరెక్ట్గా అక్కడ ఎక్కువ పార్టిసిపేట్ చేయకపోయినా నేను విన్నాను, చూసి ఫాలో అయ్యి నేను ఏం చేశానంటే నా సిస్టమ్ మొత్తం మార్చేశాను. వ్యవసాయ పద్ధతులన్నీ మార్చేసి ఆవులను తెచ్చుకున్నా. ఒక 7-8 ఆవులు తెచ్చుకున్నాను. 10 ఎకరాల్లోనే 10,000 చెట్లు పెట్టాను. 10,000 చెట్లలో 3,000 పళ్ళ చెట్లు ఉంటాయి, 4,000 ఎర్రచందనం చెట్లు, శ్రీగంధం చెట్లు ఉంటాయి, 3,000 ఫెన్సింగ్ చుట్టూతా కరోండా చెట్లు అంటే వాకాయ చెట్లు, కలిం చెట్లు ఉంటాయి. వీటి మధ్యలో 200 రకాల హెర్బల్స్ ఉంటాయి. ఇన్ని చెట్లు కలిపి నేను ఈ 10 ఆవుల గోమూత్రం, గోమైన్తోనే బతికిస్తా.
నేను ఎలాంటి ఎరువులు వాడక్కర్లా. వీటన్నిటిని ఏం చేస్తానంటే జీవామృతాలు ఘనజీవామృతాలు చేసుకుని భూమికి అప్లై చేస్తా. ఓకే. జీవామృతాలన్నీ నేను డ్రిప్ సిస్టంలో చేసి నేను పంపిస్తాను, అవి వెళ్ళిపోతుంది. ఘనజీవామృతం సంవత్సరానికి 2 సార్లు చొప్పున వేసేస్తాను. వేసేసి పై దుక్కుల్లో కలిపేసేస్తా. వేస్తే ఏమవుతుందంటే ముందు చేను బలపడిపోతుంది. నేను రసాయనాలు బంద్ చేశానన్నాను కదా, మళ్ళీ 50 సంవత్సరాల క్రితం నేలలో ఏ విధంగా మైక్రో ఆర్గానిజమ్స్, ఎర్త్ వామ్స్ ఏ విధంగా ఉన్నాయో అవన్నీ డెవలప్ అయిపోయినాయి. చాలా చాలా చక్కగా, చాలా ఆదర్శవంతంగా వ్యవసాయం చేస్తూ కూడా అందరికీ చాలా దారి చూపిస్తూ ఉన్నారు. కాలేజ్ స్టూడెంట్లు కానీ, అలాగే పిల్లలకు కానీ, రైతులు కానీ చాలా మంది వచ్చి మీ దగ్గర నేర్చుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ యొక్క విలువైన సలహాలు సూచనలు అందించినందుకు రైతులకి థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ నేల తల్లి స్పెషల్ లైవ్ టెలిఫోన్ కార్యక్రమం.